వెల్కమ్ టు లోకల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎక్సైజ్ శాఖలో మొదలైన కలకలం. ముస్తేదారులకు వత్తాసు పలుకుతున్నారని విమర్శలు. కదులుతున్న దస్త్రాలు. అన్ని వర్గాల అభివృద్ధికి సీఎం అహర్నిశలు శ్రమిస్తున్నారు. పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన జెడ్పీటీసీ జగన్. అటవీ శాఖ వేధింపులను నిరసిస్తూ కార్యాలయం ముట్టడి. పరిశీలించి పట్టాలిస్తామని హామీతో వెనుదిరిగిన ఆందోళనకారులు. గిరిజన గురుకులానికి నిధులు మంజూరు. పోచారంకు ఘన స్వాగతం. పలు పనులకు భూమి పూజ చేసిన స్పీకర్. విద్యార్థులు చదువుతో పాటు ఆటల్లో రాణించాలి. కేసీఆర్ జన్మదినోత్సవం సందర్భంగా క్రీడలను నిర్వహించిన ఆకుల లలిత. పొట్టివాని పొడుగొడు కొడితే పొడుగొన్ని పోచమ్మ కొట్టిందట. ఈ సామెతను తరచూ సీఎం కేసీఆర్ పలు సందర్భాలలో వాడుతారు. నేడు నగరంలో కల్లు ముస్తేదారుల పరిస్థితి సైతం అదే మాదిరి మారింది. వీరి చక్రబంధంలో చిక్కిన అధికారులు ఏం చేయాలో తోచక ఉన్నతాధికారులను ఆశ్రయిస్తున్నారు. వివాదాలకు నిలువైన నిజామాబాద్ ఎక్సైజ్ సర్కిల్ పరిస్థితిలో ఈ పరిస్థితి దాపురించింది. లీటర్ నాటుసారా పట్టుకుని కేసు చేసే అధికారులకు వేలాది లీటర్ల కల్తీ కల్లు కనిపించడం లేదా అన్న విమర్శలను మూటగట్టుకున్నారు. తెగేదాకా లాగితే ముస్తేదారులకు అధికారుల మధ్య బంధం ఏమవుతుందో మరి అంటున్నారు కొందరు. జిల్లా కేంద్రంలోని 3 కల్లు సొసైటీలు కలిసి వేలాది లీటర్ల కల్తీ కల్లు తయారు చేసి విక్రయిస్తున్న విషయం అందరికీ తెలిసిన నగ్న సత్యం. 1-2 సొసైటీల వారు సిండికేట్ గా మారి 18 దుకాణాలు నడుపుతున్నారు. 3వ డిపో వారు మాత్రం 19 దుకాణాలు నడిపిస్తున్నారు. ఇవి అధికారుల వద్ద ఉన్న లెక్కల ప్రకారం. లెక్కలకు మించి నడుపుతున్న దుకాణాల సంఖ్య 10లలో ఉంటుంది. గుడి బడి ప్రజలు నివసించే ప్రాంతాలకు దూరంగా ఈ దుకాణాలు ఉండాలని సర్కార్ ఆదేశాలిచ్చింది. కానీ అవేమీ పట్టనట్టు అధికారుల అండదండలతో జనావాసాల మధ్య ఈ కళ్ళు దుకాణాలు కొనసాగుతున్నాయి. ప్రధాన దారిని ఆనుకుని ఉండడం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నా పట్టించుకోవడం లేదు. మహిళలు ఈ దారి గుండా నడవాలంటే భయంతో వణికిపోతున్నారు. మత్తులో ఎలా వ్యవహరిస్తారో అన్న భయం. కానీ కల్తీ కళ్ళుతో అందరినీ తమ దారిలోకి తెచ్చామని భావిస్తున్నారు. మద్యపాన నిషేధ శాఖలో ప్రస్తుతం కలకలం మొదలయ్యింది. వీటిని నివారించాల్సిన అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారన్న విమర్శలను మూటగట్టుకున్నారు. నిజామాబాద్ ఎక్సైజ్ శాఖలో సిబ్బంది మధ్య నెలకొన్న అంతర్గత పోరు కాస్త కల్లు ముస్తేదారులకు వరంగా మారింది. దీన్ని అలసిగా చేసుకుని కల్తీ వ్యాపారాన్ని దర్జాగా కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న సిబ్బందికి నగరంలో ఎక్కడా దుకాణాలు ఉన్నాయి, ఏవి అనుమతి ఉన్నాయి, వేటికి అనుమతి లేదన్న కనీస సమాచారం లేకపోవడం, ఎస్ఐ సిఐ అధికారులకు తెలియకపోవడం గమనార్హం. ఇక కింది స్థాయి సిబ్బంది కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు. వీరికి పూర్తి సమాచారం తెలుసు. కానీ వారు కూడా అధికారులకు తెలిసిన విషయాన్ని చెప్పకుండా వ్యవహరిస్తూ కోవచ్చుగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. సిబ్బంది ఎప్పుడైనా తనిఖీలకు వెళ్తున్న సమయంలో ముస్తేదారునికి ముందస్తు సమాచారం అందిస్తారని తెలిసింది. ఉన్నత అధికారులకు సహకరించకపోవడం, ఇష్టం వచ్చినప్పుడు కార్యాలయానికి రావడం పరిపాటిగా మారింది. దీంతోనే ప్రస్తుతం ఉన్న సీఐ మమత సెలవుపై వెళ్లినట్టు సమాచారం. ప్రస్తుత ఇన్ఛార్జ్ సీఐ సింధు, ఎస్ఐ మల్లేష్ క్రింది స్థాయి అధికారులు చెప్పినట్టు నడుచుకుంటున్నారని కార్యాలయం నుండి గుసగుసలు వినిపిస్తున్నాయి. అక్రమ కల్తీ కల్లు ముస్తేదారులకు అధికారులు అండగా ఉన్నారన్న సమాచారంపై లోకల్ న్యూస్ కథనాన్ని ప్రసారం చేసింది. అధికారుల వ్యవహార శైలిని కండ్లకు కట్టినట్టు చూపించింది. దీంతో ఈ పంచాయతీ కాస్త ఎక్సైజ్ సూపరింటెండెంట్ తో పాటు డిప్యూటీ కమిషనర్ వద్దకు చేరిందని సమాచారం. గురువారం జరిగిన సమావేశం అనంతరం ఎస్ఐ మల్లేష్ కు క్లాస్ తీసుకున్నారని సమాచారం. సిఐ సింధు సమావేశానికి హాజరు కాలేదని తేలింది. ఈ విషయంలో ఈసీ సీరియస్ గా ఉన్నారని, దీనిపై త్వరగా నివేదిక అందించాలని ఆదేశించినట్టు సమాచారం. ఇదంతా నిజమైతే మాత్రం కల్లు ముస్తేదారులు పరుగులు పెట్టాల్సిందే. ఈ వ్యవహారం ఎవరి మెడకు చుట్టుకుంటుంది అనేది ప్రస్తుతం నెలకొన్న $1000 ప్రశ్న. శ్మశాన వాటిక కల్లు డిపోపై తనిఖీ చేశాం, శాంపిల్స్ తీసుకున్నాం, అంతా సవ్యంగా ఉందని అధికారులు చెప్పారు. కానీ అటువైపు కన్నెత్తి చూడలేదు. లోకల్ న్యూస్ అధికారుల ప్రవర్తనపై ప్రసారం చేసిన కథనం కాస్త నేడు హాట్ టాపిక్ గా మారింది. ఉచ్చు బిగుసుకోకముందే జాగ్రత్త పడితే మంచిది, లేకపోతే తమకే ప్రమాదమని గ్రహించారని సిబ్బంది గుసగుసలాడుతున్నారు. ఈ పొడవైన కళ్ళు ముస్తేదారులను కొట్టేందుకు ఆ శాఖ
మండల అభివృద్ధి కొరకు ముఖ్యమంత్రి అహర్నిశలు కృషి చేస్తున్నారని జెడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ అన్నారు. అందరికీ సముచిత స్థానం కల్పిస్తున్నారని జెడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ స్పష్టం చేశారు. దర్పల్లి మండలంలో జెడ్పీటీసీ జగన్ పర్యటించారు. దర్పల్లి మండలంలోని రామడుగు, చెల్లగర్గ గ్రామాలలో పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. గ్రామంలో పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనను ముదిరాజ్ కులస్తులు శాలువా కప్పి సన్మానించారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా 14 ఫైనాన్స్ ద్వారా 12 లక్షల నిధులతో ముదిరాజ్ కమ్యూనిటీ భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం 3 లక్షల నిధులతో గ్రామంలోని 3వ వార్డులో సీసీ రోడ్డు పనులు ప్రారంభించారు. అనంతరం చెల్లగర్గ గ్రామంలో 10 లక్షల సీడీపీ నిధులతో సీసీ రోడ్డుకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా బాజిరెడ్డి జగన్ మాట్లాడుతూ గతంలో ఈ గ్రామంలో ఇప్పటికే 6 భవనాలు పూర్తి చేయడం జరిగిందని అన్నారు. మరో సంఘ భవనాలకు నిధులు మంజూరు అయ్యాయన్నారు. కేసీఆర్ రాష్ట్రంలో ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు ప్రారంభించి ప్రజలకు అందించడం జరుగుతుందని అన్నారు. కేసీఆర్ మంచి పాలన చేస్తుంటే కొందరు కావాలని ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని, ప్రతిపక్షాల కల్లబొల్లి మాటలు ప్రజలు పట్టించుకోవద్దని సూచించారు. అలాగే గ్రామానికి హరిత రిసార్ట్ రానుందని ప్రతిపాదనలు పంపడం జరిగిందని, నిధులు మంజూరు కాగానే త్వరలో పనులు ప్రారంభం కానున్నాయని అన్నారు. మన రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పూర్తిగా అమలు చేస్తున్నారని, మండల కేంద్రంలోని మినీ ట్యాంక్ బండ్ పనులు పూర్తి చేసుకుని ఓ వినూత్న పద్ధతిలో బోటును మండల కేంద్ర ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నామని, అలాగే మండల కేంద్రంలో 100 పడకల ఆసుపత్రి కొరకు ఎమ్మెల్యే పూర్తి ప్రయత్నాలు సాగుతున్నాయని ఆరోగ్య శాఖ మంత్రితో చర్చించడం జరిగిందన్నారు. త్వరలో అట్టి పనులకు ప్రభుత్వం ద్వారా ప్రకటన రానున్నదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మండలంలోని దుబ్బాక, దర్పల్లి, రేకులపల్లి తదితర గ్రామాల్లో డబుల్ రోడ్ల నిర్మాణం, అలాగే ఆయా గ్రామాల్లో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు జరగనున్నదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నల్ల సారిక హనుమంత్ రెడ్డి, వైస్ ఎంపీపీ కల్లెడ నవీన్ రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మైపాల్ యాదవ్, నాయకులు కిషోర్ రెడ్డి, లింబాద్రి, నర్సారెడ్డి, పసుల గంగాధర్, సజ్జు, చిన్నారెడ్డి, శ్రీకాంత్, రాజన్న, బాలయ్య, భూమయ్య, శ్రీనివాస్, సుధాకర్, నారాయణ తదితరులు పాల్గొన్నారు. ముదిరాజ్ సంఘం వారికి 5 లక్షలు ఇవ్వడం జరిగింది మన ఎమ్మెల్యే గారు. ఇంకా 3 లక్షలు సీసీ రోడ్డు ఇవ్వడం జరిగింది. ఇంకా మన దర్పల్లి మండలానికి ఏది అవసరం ఉన్నా కానీ మన ఎమ్మెల్యే గారు, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎన్నో సంక్షేమ పథకాలు జరుగుతున్నాయి. ఎవరు కూడా మేము గెలిస్తే ఇది ఇస్తాం అది ఇస్తాం అంటారు, కానీ ఏది కూడా ఏ పనులు సుఖ చేయరు. మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎన్నో సంక్షేమ పథకాలు చేస్తుండు. మన ఎమ్మెల్యే గారు సుఖ ఈ దర్పల్లి మండలంలో మీకు ఏ రోడ్లు కావాలా, ఏ గుడికి ఏది కావాలన్నా అడిగి ఎన్నో సంక్షేమ పథకాలు చేస్తుండు. మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, మా ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జై హింద్. మండలం రామడుగు గ్రామంలో వివిధ డెవలప్మెంట్ వర్క్స్ మేము ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా మరి 14th ఫైనాన్స్లో గతంలో వచ్చినటువంటి ఒక 3 లక్షల రూపాయలు మా జెడ్పీటీసీ నిధుల నుంచి వచ్చినటువంటి నిధులను ఈరోజు సీసీ రోడ్ ప్రారంభించుకోవడం జరిగింది. మరి అదేవిధంగా ఇక్కడ గతంలో వచ్చిన ప్రొసీడింగ్లో ఉన్న చిన్న మిస్టేక్ కారణంగా ఆగిపోయినటువంటి ముద్రా సంఘ భవనం కూడా ఈరోజు దాన్ని రెక్టిఫై చేసుకుని ఈరోజు 5 lakhs రూపీస్ ఇక్కడ పెద్దమ్మ గుడి ఆవరణలో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి మరి శంకుస్థాపన చేయడం జరిగింది. ఇదే విధంగా మన మండలానికి, మన ఈ యొక్క పర్టికులర్గా రామడుగు గ్రామానికి చాలా డెవలప్మెంట్ వర్క్స్ మనం చేసుకున్నాం. గతంలో మనకు 6 కమ్యూనిటీ హాల్స్ వచ్చినాయి. మరి తర్వాత ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా మరొక 6 కమ్యూనిటీ హాల్స్కి కూడా ప్రపోజల్ మన ప్రొసీడింగ్స్ రెడీగా ఉన్నాయి, రావాల్సినవి ఉన్నాయి. మరి ఇది అన్ని కులాలను కూడా అంటే కలుపుకొని వెళ్ళేటటువంటి ఒక ప్రభుత్వంగా మాకు అనిపిస్తూ ఉంది. మరి దీనికి కృషి చేస్తున్నటువంటి మా అందరి ప్రియతమ నాయకులు, మరి మా స్థానిక ఎమ్మెల్యే గారు గౌరవనీయులు బాజిరెడ్డి గోవర్ధన్ గారికి మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి రైతుల్ని కానీ మహిళల్ని కానీ మరి అందరినీ కూడా ప్రోగ్రెసివ్గా ముందుకు తీసుకెళ్తూ మరి వారి ఇంట్లో ఉన్నటువంటి ఒక మంచి కోరే మనిషి ఏ రకంగా అయితే కష్టపడి మరి ఇంటి వాళ్ళని చూసుకుంటూ ఉంటారో కంటికి రెప్పలాగా, అట్లా మా ముఖ్యమంత్రి గారు తెలంగాణ కుటుంబాన్ని, తెలంగాణలో ఉన్న అన్ని కుటుంబాలను తన కుటుంబంగా భావించి కంటికి రెప్పగా చూసుకుంటున్నటువంటి మా ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి మా గ్రామం తరఫున, నిజామాబాద్ మా దర్పల్లి మండలం తరఫున, నిజామాబాద్ రూరల్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. అది కంటి వెలుగు కార్యక్రమం నడుస్తూ ఉంది. అదేవిధంగా రైతు బంధు కానీ, రైతు బీమా కానీ అసలు ఎవరి ప్రమేయం లేకుండా ఆటోమేటిక్గా రైతులకు ఇబ్బంది కాకుండా చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు మరి గతంలో ఎప్పుడు లేరు, మరి రాబోయే రోజుల్లో కూడా రారు. మరి ఈరోజు కొంతమంది గట్టిగా మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి గారు వ్యతిరేకంగా, గల్లీ తిరుగుకుంటా మీటింగ్స్ పెడతా ఉన్నారు. మరి వారి యొక్క మాటని మరి పెద్దవాళ్ళు వింటలేరు కాబట్టి మీరు గలీలోకి వెళ్ళండి అని చెప్పి ఉసిగొల్పిన
విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు వాళ్ళు వచ్చి అన్నిట్లో మావి కూడా 2 ఉన్నాయి, 3 ఉన్నాయి, 5 ఉన్నాయి, 6 ఉన్నాయి అనుకుంటూ తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. వాళ్ళే కాదు, ఇక్కడ కట్టినటువంటి, ఇక్కడ కష్టపడ్డటువంటి మన ట్యాక్స్ పైసలు, మన పిల్లలు ఉద్యోగాలు చేస్తే వస్తున్నటువంటి ట్యాక్స్ పైసల్లో చెరిసగం రావాల్సిన వాటాలో వాళ్ళు కొంత 40% ఇస్తే మనం 60% మనం కట్టుకుంటా ఉన్నాం. భూ పట్టాలు ఇచ్చి మా భూములను మేము దున్నుతే ఫారెస్ట్ అధికారులు ఇబ్బందులు పెడుతున్నారని భూ పట్టాలు పొందిన లబ్ధిదారులు వాపోయారు. అధికారుల తీరును నిరసిస్తూ ఫారెస్ట్ కార్యాలయాన్ని ముట్టడించారు. వారం రోజుల్లో సమస్యకు పరిష్కారం అయ్యేలా కృషి చేస్తానని చెప్పడంతో రైతులు వెనుతిరిగారు. ఇందల్వై మండలంలోని దేవి తండా, రూప్లా నాయక్ తండాకు చెందిన 80 మందికి 1223 సర్వేలో 150 ఎకరాలకు నాటి ప్రభుత్వం పట్టాలు మంజూరు చేసింది. పట్టాలు వచ్చిన నాటి నుండి పట్టాదారులు సాగులో ఉన్నారు. తన వ్యవసాయ భూమి పక్కనే మరో కొంత ఫారెస్ట్ భూమిని చదును చేసుకున్నారు. గత 50 ఏళ్లుగా సాగులో ఉన్నామని చెప్పారు. భూమిని సాగు చేయకుండా ఫారెస్ట్ అధికారులు వేధింపులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫారెస్ట్ అధికారులు రోజు వచ్చి వేధిస్తున్నారని, మా భూములను మాకివ్వాలని, ఫారెస్ట్ అధికారుల వేధింపులు ఆపాలని గురువారం పట్టాదారులు ఫారెస్ట్ రేంజ్ అధికారి కార్యాలయాన్ని ముట్టడించారు. సంఘటనా స్థలానికి జిల్లా ఫారెస్ట్ అధికారి వికాస్ చేరుకుని పట్టాదారులు సాగులో ఉన్న భూములను పరిశీలించారు. పట్టాలు పొందిన రైతులు దరఖాస్తు చేసుకోవాలని, దరఖాస్తులు పరిశీలించి సాగులో ఉన్న భూమి ఫారెస్ట్ దా, రెవెన్యూదా నిర్ధారించి ఒక నిర్ణయం తీసుకుంటానని రైతులకు తెలిపారు. మరో వారం రోజుల్లో సమస్యకు పరిష్కారం అయ్యేలా కృషి చేస్తానని తెలిపారు. దీంతో రైతులు వెనుదిరిగారు. మేము దేవితాండ, రూప్లానాయక్ తాండ వాసులం. ఇక్కడ 2 జీపీలకు సంబంధించిన రైతులం అందరం ఇక్కడ ఇందల్వై మండల్ రెవెన్యూ ఆఫీస్కి, అటవీ శాఖ ఆఫీస్కి రావడం జరిగింది. నిన్న ఏదైతే పేపర్ స్టేట్మెంట్ వచ్చిందో దాని మీద మా క్లారిటీ మేము ఇవ్వడానికి వచ్చాము. మాకు వచ్చేసి దగ్గర 80 మెంబర్స్కి 80 మందికి పట్టాలు ఉన్నాయి 1223 ల్యాండ్లో. అందరికీ గ్రీన్ పాస్బుక్ పట్టాలు ఉన్నాయి, పానీలు ఉన్నాయి పాతయి. కొంతమంది పోడు భూములకు అప్లికేషన్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది పట్టాలు ఉన్నాయి, సాగులో ఉన్నారు. దీనికి సంబంధించి నిన్న పేపర్ స్టేట్మెంట్ ఏదైతే వచ్చిందో దానికి మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. తక్షణమే కలెక్టర్ గారు కానీ, అదనపు కలెక్టర్ కానీ, ఎంఆర్ఓ కానీ, డిఎఫ్ఓ కానీ, ఎఫ్ఆర్ఓ కానీ ఎవరైనా అధికారంగా సంబంధించిన అధికారులు మాకు న్యాయం చేయాలని 2 తండాల వారు కూడా కదిలి వచ్చినాం. మేము మాకు తప్పకుండా ఈ విషయంలో న్యాయం జరిగేటట్టు అందరూ చూడగలరు అని. మా బతుకులు వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నాయి కాబట్టి 2 తండాలు దగ్గర 1000 కుటుంబాలు ఈ వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతున్నాయి కాబట్టి మాకు తక్షణమే న్యాయం చేయాలని కోరుకుంటూ స్టేట్మెంట్ పేపర్కి ఇచ్చిన ప్రకారంగా 2 తండాలు కదిలి వచ్చినాము ఎంఆర్ఓ ఆఫీస్కు, అటు ఫారెస్ట్ ఆఫీస్కు. గతంలో కూడా మాకు పట్టాలు జారీ చేసిన గవర్నమెంటు, ఇవి మొన్న కూడా కేసీఆర్ గారు ఇచ్చిన పట్టాలు కూడా ఉన్నాయి, అప్పట్లో పట్టాలు కూడా ఉన్నాయి. మేము పట్టాలు పండించుకుంటున్న కబ్జాలో ఉన్నాం కూడా మాకు ఇబ్బందులు పెడుతూ మాకు వాళ్ళు వచ్చి వాళ్ళు ఆపడం కానీ, మేము పంటలు వేసుకోవడం కానీ ఇట్లాంటి సంఘటనలు కొన్ని జరిగినాయి. ఇప్పుడేమో నిన్న ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం కనీసం మా తండవాసులు 2 తండాలు కలిసి 80 కుటుంబాలు సాగులో ఉన్నారు. దీనికి న్యాయం జరిగేలా కలెక్టర్ చర్య తీసుకోవాలని. శ్రీ సంత్ సేవాలాల్ జయంతి సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గిరిజన బాలికల గురుకుల పాఠశాల నిర్మాణం కోసం 43 కోట్ల రూపాయలు మంజూరు చేశారన్నారు. దీనివల్ల గిరిజన విద్యార్థుల విద్యకు ఎంతో దోహదపడుతుందని తెలిపారు. గిరిజనులు సంతోషం వ్యక్తం చేస్తూ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి, రాష్ట్ర బీఆర్ఎస్ నాయకులు పోచారం సురేందర్ రెడ్డికి శాలువాతో సన్మానించారు. కోటగిరి మండలంలోని సుద్దిలం తండాలో గురువారం గ్రామ సర్పంచ్ మాలోత్ కిషన్ ఆధ్వర్యంలో శ్రీ సంత్ సేవాలాల్ మందిరము, నూతన గ్రామ పంచాయతీ భవనం, సీసీ రోడ్లు నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి పాల్గొని శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా సుద్దిలం తండా గిరిజన మహిళలు మంగళ హారతులతో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి ఘన స్వాగతం పలికారు. అనంతరం గిరిజన మహిళలు ఏర్పాటు చేసిన సమావేశం వరకు డీజే సౌండ్ సిస్టంతో నృత్యాలు చేస్తూ ముఖ్య అతిథులను ఆహ్వానించారు. ముందుగా సుద్దిలం తండా గ్రామ పంచాయతీ పరిధిలోని నాచుపల్లి తండాకు చేరుకొని అభివృద్ధి పనుల నిర్మాణం కోసం భూమి పూజ చేసి అక్కడ నుండి సుద్దిలం తండాకు చేరుకొని అక్కడ సైతం అభివృద్ధి పనుల నిర్మాణం కోసం భూమి పూజ చేశారు. తదనంతరం రాష్ట్ర స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ బాన్స్వాడ నియోజకవర్గంలో ఎస్సీ, బీసీ, మైనారిటీ బాల బాలికల గురుకుల పాఠశాలలు ఉండగా గిరిజన బాలుర గురుకుల పాఠశాల ఒకటే నస్రులాబాద్ మండలంలో ఉందని, గిరిజన బాలికల గురుకుల పాఠశాల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లడంతో శ్రీ సంత్ సేవాలాల్ జయంతి సందర్భంగా గిరిజన బాలికల గురుకుల పాఠశాల భవనం కోసం 43 కోట్ల రూపాయలు మంజూరు చేశారని గుర్తు చేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ గిరిజన గురుకుల పాఠశాల బడబాడు దగ్గర హన్మాజీపేట వద్ద నిర్మిస్తామని తెలిపారు. బాన్స్వాడ నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో 2021లో 100 కోట్లతో అభివృద్ధి పనులు చేసుకోవడం జరిగిందని, మళ్లీ ఇప్పుడు 100 కోట్లు మంజూరు చేశారని, అందులో కోటగిరి మండలంలో 102 పనులకు 9 కోట్లు, పొతంగల్ మండలంలో 136 పనులకు 12 కోట్ల 30 లక్షలు మంజూరు చేసుకోవడం జరిగిందని పేర్కొన్నారు. అలాగే భూమిని సాగు చేస్తూ ఇదివరకే భూ కబ్జాలో ఉన్న గిరిజనులకు త్వరలోనే భూపట్టాలు సీఎం కేసీఆర్ చేతుల మీదుగా అందజేస్తామని అన్నారు. సంత్ సేవాలాల్ జగదంబ మందిరాల కోసం ఎండోన్మెంట్ ద్వారా డబ్బులు ఇప్పిస్తాను, మందిరాలు నిర్మాణ పనులు మొదలు పెట్టాలని అన్నారు. సుద్దిలం తాండాకు బీటీ రోడ్ 48 లక్షలు మంజూరు అయిందని, నిర్మాణమైన తర్వాత కేజీవీల్స్ నడపకుండా కాపాడుకోవాలని సూచించారు. సొంత స్థలంలో ఇల్లు కట్టుకునే ప్రతి ఒక్కరికి విడతల వారీగా 3 లక్షలు మంజూరు చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీఆర్ఎస్ నాయకులు పోచారం సురేందర్ రెడ్డి, బోధన ఆర్డీఓ రాజేశ్వర్, జెడ్పీటీసీ శంకర్ పటేల్, మాజీ వైస్ ఎంపీపీ వల్లెపల్లి శ్రీనివాస్, మండల బీఆర్ఎస్ అధ్యక్షులు ఎజాజ్ ఖాన్, కొత్తపల్లి సహకార సంఘం అధ్యక్షులు డాక్టర్ సునీల్ కుమార్, మాజీ సర్పంచ్ బీర్కూర్ గంగాధర్, సర్పంచ్లు కిషన్, సాయిలు, హనుమంతు, ఎంపీటీసీ అనంత విఠల్, ఉప సర్పంచ్ మోతీలాల్, బీఆర్ఎస్ కార్యకర్తలు మాధవరావు, చందర్, రాములు, అజ్మీరి కిషన్ తదితరులు పాల్గొన్నారు. 2021లో నియోజకవర్గంలో ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల కోసం, ఇట్టే కాంపౌండ్ వాళ్ళ కోసము, మందిరాల కోసము, కమ్యూనిటీల కోసము, స్కూల్ బిల్డింగ్ల కోసము, అంగన్వాడీ బిల్డింగ్ల కోసం, రకరకాల కోరికల కోసం 2021లో ముఖ్యమంత్రి గారి దయతో 100 కోట్లు వచ్చినాయి. మళ్ళా మొన్న మీ అందరి గ్రామాల వారిగా పిలుచుకుంటా, మండల నాయకులను, గ్రామ నాయకులందరూ పిలుచుకుంటా అందరితో మాట్లాడిన తర్వాత మీ అందరి కోరిక, ఈ అందరి కోరికలను తీసుకొచ్చి జమ చేస్తే మళ్ళా 100 కోట్లు అయింది. ఈ 100 కోట్లు కూడా 2 జిల్లాలు కలుపుకొని 100 కోట్లు శాంక్షన్ అయిపోయింది. అంటే మొదటి 100 కోట్లు, 100 కోట్లు. అందులో కోటగిరి మండలానికి 9 కోట్లు శాంక్షన్ అయినాయి, అన్ని గ్రామాలు కలుపుకొని. పోతంగల్ మండలానికి, కోటగిరి మండలానికి 102 పనులకు, అన్ని గ్రామాల్లో జరిపి 102 పనులకు 9 కోట్లు మంజూరైనాయి. పోతంగల్ గ్రామం మండలానికి 136 పనులకు 12 కోట్ల 30 లక్షలు శాంక్షన్ అయినాయి. 2 మండలాలు, పాత మండలాలు 2 మూడేస్తే 12, 9, 21 కోటి 37 లక్షలు ఈ 2 మండలాలకు శాంక్షన్ అయినాయి. మిగతా 100 కోట్లలో వర్ణి, చందూరు, ముసరా, రుద్రూరు, బాన్స్వాడ, నసలాబాద్, బీర్కూరు, బాన్స్వాడ మున్సిపాలిటీ అది వేరున్నాయి. సో మీరు ఇచ్చినటువంటి పనులన్నీ మీకు ఎవరికైతే మీరు నాకు మీటింగ్ పెట్టి ఏ పనులైతే అడిగిందో, ఏ గ్రామంలో ఎంత అడిగిందో అవన్నీ. సమాజంలో మహిళలకు ప్రత్యేక స్థానం కలిగి ఉందని టీఎస్డబ్ల్యూడీసీ చైర్మన్ ఆకుల లలిత అన్నారు. సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా జిల్లా స్థాయి చెస్ ఛాంపియన్షిప్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. విద్యార్థులకు విద్యతో పాటు క్రీడల్లో మంచి నైపుణ్యాన్ని కనబర్చాలని సూచించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా జిల్లా యువజన క్రీడా కార్యాలయం నిజామాబాద్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని స్థానిక సుభాష్ నగర్ లో గల డిఎస్ఓ స్విమ్మింగ్ పూల్ కు సంబంధించిన భవనంలో జిల్లా స్థాయి మహిళా చెస్ ఛాంపియన్షిప్ పోటీలను టీఏడబ్ల్యూడీసీ చైర్మన్ ఆకుల లలిత, ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి డాక్టర్ బొబ్బిలి నర్సయ్య, డిఎస్డీఓ ముత్తన్న ముఖ్య అతిథులుగా వచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం లలిత రాఘవేందర్ ఫౌండేషన్ నుండి విద్యార్థులకు నోటు పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో తమ సత్తాను చాటుతూ భావి తరాలకు బంగారు బాట వేస్తున్నారని కొనియాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ మహిళలను ప్రోత్సహిస్తూ అన్ని రంగాల్లో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉండేలా అహర్నిశలు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. విద్యార్థులకు విద్యతో పాటు క్రీడలు ఎంతో దోహదపడతాయని, జిల్లా నుండి మాలావత్ పూర్ణ, నిఖిత్ జరీన్ లాంటి మహిళా క్రీడామణులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తూ దేశానికి కీర్తి ప్రతిష్టలను తేవడం గర్వించదగిన విషయమని తెలిపారు. వీరిని ఆదర్శంగా తీసుకుని భావితరాలు క్రీడల్లో మంచి నైపుణ్యాన్ని కనబరుస్తూ తమదంటూ ప్రత్యేకతను చాటాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్విమ్మింగ్ పూల్, బేస్బాల్ కోర్టుని సందర్శించి మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టేందుకు తన వంతు సాయశక్తులా ప్రయత్నించి ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. పలు క్రీడాంశాల్లో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలకు చెందిన విద్యార్థులు పోటీలకు అధిక సంఖ్యలో హాజరయ్యారు. చెస్ ప్రోగ్రామ్ కి ఇక్కడ
అధ్యక్షత వహించిన మన ముత్తన్న గారు, మరి కోఆర్డినేటర్ శైలి గారు, మరియు మన బొబ్బెల్లి నరసయ్య గారు, మరి ఇక్కడ వచ్చిన విద్యార్థులకు మరియు అందరికీ అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మన ప్రియతమ నాయకులు మన ముఖ్యమంత్రి గారి బర్త్డే సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. చాలా మహిళలు అన్ని రంగాల్లో ముందు ఉండాలి అనేసి కోరడం జరిగింది. ఎందుకంటే మన జిల్లా ఈ నిఖిత్ జరీనా కానీ, మరియు మాలావతి పూర్ణ గారు కానీ, మరియు ఎండల సౌందర్య కానీ వాళ్ళ స్ఫూర్తి తీసుకొని ఇంకా ముందుకు రావాలా. ఎందుకంటే చదువుతో పాటు ఈ స్పోర్ట్స్ కూడా అవసరం పిల్లలకి. ముందు ఫ్యూచర్లో ఈ స్పోర్ట్స్ కోటా ఉంటుంది కాబట్టి తప్పకుండా అన్ని రంగాల్లో ముందుకు రావాలనేసి నేను కోరుతున్నాను. మరియు మా సోదరులు బొబ్బెల్లి నరసయ్య గారు కూడా చెప్పినట్టు అన్ని గేమ్స్కి కంపల్సరీ ఒక స్పోర్ట్స్ కోచ్ కావాలనేసి మేము కూడా ముఖ్యమంత్రి గారికి మన మంత్రి వారికి మన జిల్లా మంత్రి వారికి కూడా తెలియజేస్తాను. తప్పకుండా కోచ్ పెట్టమని ఈ సందర్భంగా మన ముఖ్యమంత్రి గారు ఇంకా ఎన్నో జన్మదినాలు జరుపుకున్నారని. తెలంగాణ ప్రభుత్వం ప్రజలు ఎదుర్కొంటున్న కంటి సమస్యలను దూరం చేసేందుకు కంటి పరీక్షలు చేసి మందులను అందిస్తున్నారు. ప్రజల ఆరోగ్యం కోసం పరితపించే నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని సర్పంచ్ ప్రభాకర్ అన్నారు. కమర్పల్లి మండలం నర్సాపూర్లో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాన్ని సర్పంచ్ ప్రభాకర్ చేతుల మీదుగా ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఉచిత కంటి వెలుగు కార్యక్రమాన్ని గురువారం నిజామాబాద్ జిల్లా కమర్పల్లి మండలంలోని నర్సాపూర్ గ్రామంలో సర్పంచ్ పెండ ప్రభాకర్, వైస్ ఎంపీపీ కాలేరు శేఖర్, ఎంపీటీసీ సుప్రియా నవీన్ జ్యోతి ప్రజ్వలన చేసి శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ ప్రభాకర్ మాట్లాడుతూ, మా గ్రామంలో కేసీఆర్ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం బాగుండాలని చేపట్టే అనేక కార్యక్రమాల్లో భాగంగా కంటి వెలుగు అనేది ఓ పథకమన్నారు. తెలంగాణలో అందరికీ ఉచిత కంటి పరీక్షలు నిర్వహిస్తూ దృష్టిలోపం కలిగిన వారికి చికిత్సలు జరిపి వారికి కంటి అద్దాలు, అవసరమైన వారికి ఆపరేషన్లు ఉచితంగా చేయబడతాయని చెప్పారు. ఈ కార్యక్రమం ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. గ్రామ ప్రజలు ఈ కంటి వెలుగు శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తెలంగాణలో కంటి సమస్యలతో బాధపడుతున్న ప్రజల కొరకు వైద్య సేవలు అందించేందుకు ఈ పథకం రూపుదిద్దుకుందన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ స్వామి, సొసైటీ డైరెక్టర్ నవీన్ యాదవ్, కోనసముందర్ ఉప సర్పంచ్ పేరం లింబాద్రి, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వివేక్, ఆప్టోమెట్రిక్ విశాల్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉచిత కంటి వెలుగు శిబిరాన్ని ప్రారంభించడం జరిగింది. ముందుగా మా ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ గారికి, మా మంత్రివర్గ ప్రెసిడెంట్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, ఇటువంటి మంచి కార్యక్రమాలు పెట్టడం వల్ల ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుంది. అందుకే గ్రామ ప్రజలందరూ ఎటువంటి కంటి సమస్య ఉన్నా గ్రామ పంచాయతీలో చెకప్ చూసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అట్లాగే ఈ కార్యక్రమానికి పిల్లలుగానే వచ్చిన మన వైస్ ఎంపీపీ కాలేరు శేఖరన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇట్టి అవకాశాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని ఈ సందర్భంగా ఆరోపణలు చేయడం కాదు, దమ్ముంటే నిరూపించండి అని బీఆర్ఎస్ నాయకులు బీజేపీ నాయకుడు మోహన్ రెడ్డికి సవాల్ విసిరారు. నవీపేట్ మండలం బీఆర్ఎస్ శాఖ నాయకులు బీజేపీ తీరుపై మండిపడ్డారు. నవీపేట్ మండలం జెన్నెపల్లి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు సంజీవ్ రావు, స్థానిక ఉప సర్పంచ్ రాజు సీనియర్ నాయకులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. బీజేపీ నాయకులు మోహన్ రెడ్డి ప్రజాగోస బీజేపీ భరోసా కార్యక్రమంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీపై మరియు బోధన్ ఎమ్మెల్యే షకీల్ పై చేసిన ఆరోపణలపై తీవ్రంగా మండిపడ్డారు. ఈ సందర్భంగా నాయకులు సంజీవ్ రావు మాట్లాడుతూ మోహన్ రెడ్డిపై మండిపడ్డారు. ఎమ్మెల్యే షకీల్ ను విమర్శించడం సరికాదు అని, జెన్నెపల్లి గ్రామంలో 2,10,00,000 రూపాయలతో అభివృద్ధి చేస్తున్నారని అన్నారు. పల్లి గ్రామంలో ఇప్పటి వరకు 40 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం జరిగింది అని, ₹1 ఎక్కడ అవినీతి జరిగినా నిరూపిస్తే దేనికైనా సిద్ధమని సవాల్ విసిరారు. ఉప సర్పంచ్ రాజు మాట్లాడుతూ మోహన్ రెడ్డి అంగట్లో బేరం చేసే విధంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. జెన్నెపల్లి గ్రామంలో కట్టిన 40 డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో కేంద్ర ప్రభుత్వం ₹1,00,000 జీఎస్టీ వసూలు చేసి పేదల నడ్డి విరవడం సమంజసమా అని బీజేపీ నాయకులను నిలదీశారు. మాటకి ముందు మద్యం రాష్ట్రం అంటున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మద్యం అమ్మకాల మాట ఏమిటి అని నిలదీశారు. సీనియర్ నాయకులు తెడ్డు పోషెట్టి, నవీపేట్ సొసైటీ వైస్ చైర్మన్ ప్రవీణ్లు మాట్లాడుతూ ఎమ్మెల్యే షకీల్ పై మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సరికాదని, జీఎస్టీ రూపంలో కేంద్ర ప్రభుత్వం పేద ప్రజల నడ్డి విరుస్తుందని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ మరియు ఎమ్మెల్యే షకీల్ పై మోహన్ రెడ్డి చేస్తున్న ఆరోపణలు నిరూపించి చూపించాలని డిమాండ్ చేశారు.
సారంగపూర్ షుగర్ ఫ్యాక్టరీ చైర్మన్ గా ఉన్న మోహన్ రెడ్డి ఆ ఫ్యాక్టరీని మూతపడేలా చేసి షుగర్ ఫ్యాక్టరీ మూతపడేలా చేసిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. జన్నేపల్లి మండల ఏర్పాటులో 2 గ్రామాల మధ్య చిచ్చు పెడుతుంది మోహన్ రెడ్డి అని ఎమ్మెల్యే షకీల్, ఎమ్మెల్సీ కవిత చొరవతో త్వరలో మండలం ఏర్పాటు చేస్తామని అన్నారు. ఎంపీ అరవింద్ ఎన్ని నిధులు తెచ్చారు, బహిరంగ చర్చకు బీజేపీ నాయకులు రావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్ రమణారావు, భూమయ్య, నాయకులు లక్ష్మణరావు, వీరేందర్, మధు, యువజన శాఖ నాయకులు అనిల్, పలువురు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. వడ్డీ మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే షకీల్ గారిని విమర్శించడము సరికాదు. ఎందుకంటే షకీల్ అమీర్ గారు అందరికీ అందుబాటులో ఉంటారు. మరి అదేవిధంగా జన్నేపల్లి గ్రామాన్ని దత్తత తీసుకొని ఏమీ అభివృద్ధి చేయలేదని అన్నాడు. దానికి నిదర్శనము జన్నేపల్లిలో దాదాపు 2 కోట్ల 10 లక్షల రూపాయలతోటి అభివృద్ధి చేయడం జరుగుతున్నది. అదేవిధంగా 40 బెడ్రూమ్లు ఇచ్చడం జరిగింది. దానిలో సుఖ కమిషన్ తీసుకున్నారనడం జరిగింది ఎమ్మెల్యే మన మోహన్ రెడ్డి గారు. దానికి కమిషన్ ఎవరు తీసుకున్నారో జన్నేపల్లి వస్తే నిరూపిస్తే దానికి దేనికైనా సిద్ధమని మేము ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరము చెప్పడం జరుగుతుంది. మోహన్ రెడ్డి గారు ఇంకొకసారి అటువంటి తప్పుడు ఆరోపణలు చేస్తే సరికాదని మేము తెలియజేస్తున్నాం. భరోసా మీటింగ్ పెట్టుకున్నారు. వాళ్ళు అంగట్ల బేరకాల లెక్క అంగట్ల పెట్టుకున్నారు. అంగట్ల బేరం చేస్తూ లెక్క మోహన్ రెడ్డి మాట్లాడతాడు. 40 డబుల్ బెడ్రూమ్ల కమిషన్ తీసుకుంటారు. ఏదైతే తెలంగాణ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నాయో వీళ్ళ మోడీ ప్రభుత్వం ₹1,00,000 జీఎస్టీ కట్ చేసుకుంటున్నది. వాళ్ళు ఎక్కడ తీసుకున్నామని జన్నేపల్లి 40 డబుల్ కమిషన్ తీసుకున్నామని చెప్పారు. రమ్మని మోహన్ రెడ్డిని మొత్తం 40 మందిని గుళ్ళోకి పిలుస్తాము, అక్కడ కూర్చుని పెడదాం. ₹7 తీసుకున్నా ఊళ్ళకి వెళ్ళిపోతాం. ఆయన రాజకీయ సన్యాసం తీసుకుంటేమో అడగండి. అట్లా మాట్లాడద్దు మోహన్ రెడ్డి అన్న గారు. నేను మస్తు మాట్లాడినావు. మద్యం రాష్ట్రం ఏడా నీ బీజేపీ రాష్ట్రంలో మద్యం తాగుతలేరా? ఎమ్మెల్యే గురించి మాట్లాడతావు, షెడ్ కట్టలేదు అంటావు. నువ్వేళ షెడ్ కట్టినావు? ఒక జడిపిటి చేసినావు, నీ ముఖంకి ఏమైనా పదవి చేసినావా? అట్లా మాట్లాడు, సరిగా అన్నాం, నేర్చుకో, పద్ధతులు మార్చుకో. నీవు ఏదైనా మాట్లాడుకో, నీ పార్టీ గురించి మాట్లాడుకో, ఇంకోళ్ళ గురించి విమర్శించద్దు. అది తప్పు అన్నాను. షుగర్ ఫ్యాక్టరీలో చైర్మన్ ఉన్నావు, నాశనం చేసినావు ఫ్యాక్టరీని. ఏం చేసినావు? నువ్వు నైపేట మండలంలో అడ్లెత్తుకున్నావా? అందరినీ మోసం చేస్తావు. ఇక్కడ ఉంటే బదనాం అవుతామని నీ గురించి మొత్తం తెలుసు అన్న. అట్లా మాట్లాడకు, ఖబర్దార్. బీజేపీ జాతీయ పార్టీ అని చెప్పుకుంటూ మోహన్ రెడ్డి గారు నవీపేట మండలంలో వివిధ కార్యక్రమాలలో తిరుగుతూ ఉన్నటువంటి సందర్భాల్లో ప్రజాఘోష పేరుతోని మరి అదేవిధంగా కార్నర్ మీటింగ్తోని బీజేపీ కార్నర్ మీటింగ్తో తిరుగుతున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళ క్యాడర్ని కూడా ఎలక్షన్ల కోసమో లేకపోతే ఆయనకు ఎంబట దింపుకొని చూపించడం కోసమో చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగా మరి మొన్న మోకనపల్లి కావచ్చు, మరి అదేవిధంగా బినోల కావచ్చు, మరి నాలేశ్వర్ కావచ్చు, మరి జన్నేపల్లిలో నిన్న కార్నర్ మీటింగ్ జరిగింది. ఈ 4 తాట్లతో పాటు ఇంకా అనేక ప్రాంతాల్లో ఈ నియోజకవర్గంలో అనేక మంది బీజేపీ నాయకులు వివిధ రూపాలలో మరి మా బోధన నియోజకవర్గమైనటువంటి శాసనసభ్యులు బడుగు బలహీన వర్గాల నేత మా అందరికి కూడా ప్రియమైనటువంటి అన్నగారు 2 సార్లు ఒక దమ్మున్న నాయకుడిగా నిరూపించుకున్నటువంటి షకీల్ అన్న గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పైన మరి అదేవిధంగా ఎమ్మెల్యే గారి మీద వ్యక్తిగతంగా మరి దాంతోపాటు ఎక్కడ పోతే ఏ ఊర్లో మీటింగ్ పెడితే కొత్త బిచ్చగాడు పొద్దుగాడు అన్నట్లు ఏ ఊర్లో మీటింగ్ పెడితే ఆ ఊర్లల్లో అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద కానీ సర్పంచుల మీద కానీ అక్కడ ప్రజాప్రతినిధుల మీద మరి వడ్డే మోహన్ రెడ్డి గారు బీజేపీ నాయకులు మరి విమర్శిస్తున్నటువంటి సందర్భాల్లో ఈరోజు జన్నేపల్లి గ్రామంలో మరి ఇక్కడ ఉన్నటువంటి మిత్రులందరితో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. మిత్రులారా, దాదాపు ఆయన పోయి ఒక 8 నెలలు అవుతుంది. ఆయనతోని ఒక 4-5 ఒక టీం ఉంది. మరి ఈ ప్రాంతంలో మరి ప్రతి దగ్గరికి అలా పార్టీ కార్యక్రమాలతో పాటు మరి బీజేపీ జాతీయ స్థాయిలో చేస్తున్నటువంటి విధానాలు కానీ జాతీయ స్థాయిలో మరి ప్రజల మీద చేస్తున్నటువంటి తప్పుడు పద్ధతులు కానీ ఇవన్నీ కూడా చెప్పకుండా ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మరి తెలంగాణలో జరుగుతున్నటువంటి అభివృద్ధి మీద మరి అదేవిధంగా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి శాసనసభ్యులు అన్నగారు షకీల్ అన్న మీద ఇలా విమర్శించడం కొరకే ఇవాళ మోహన్ రెడ్డి గారు ఆ పార్టీలకు పోయిండు అనేది అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇక్కడ ఏ పప్పులు ఉడకలేవు. తన వ్యాపారాల కోసం తనకున్నటువంటి వ్యక్తిగత లాభాల కోసం బీఆర్ఎస్లో మరి దాదాపు కొన్ని రోజులు తిరగడం జరిగింది. పచ్చల నడుకుడ గ్రామ పంచాయతీ ఆవరణలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమం ప్రజాప్రతినిధులు వైద్య అధికారుల సమక్షంలో ప్రారంభించారు. ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
వేల్పూర్ మండలంలోని పచ్చల నడుకుడ గ్రామంలో నెల రోజుల పాటు కంటి వెలుగు పరీక్షలు జరపనున్నారు. ఈ సందర్భంగా అధికారి అశోక్ మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు చేయించుకోవాలన్నారు. దృష్టి లోపమున్న వారికి ఉచితంగా కంటి అద్దాలు అందజేస్తున్నామని తెలిపారు. ఈ అవకాశాన్ని గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమానికి ప్రారంభ ముఖ్య అతిథులుగా ఎంపీపీ భీమ జమున, జెడ్పీటీసీ భారతి రాకేష్ చంద్ర, సర్పంచ్ ఏనుగు శ్వేత గంగారెడ్డి, రేగుల రాములు, ఎంపీటీసీలు గంగాధర్, గంగారెడ్డి, పిఎస్సిఎస్ చైర్మన్ లింబారెడ్డి, మండల అధ్యక్షుడు జేడి నాగాధర్ రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఏలటి రమేష్, సామ మహిపాల్, డాక్టర్ వీణా, డాక్టర్లు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీర్వాదంతో బాల్కొండ నియోజకవర్గ పల్లెలు సమగ్ర అభివృద్ధి చెందుతున్నాయని పేర్కొన్నారు. పల్లెలను పచ్చగా మార్చిన కేసీఆర్ ను ప్రజలు కడుపులో పెట్టుకుని కాపాడుకుంటున్నారన్నారు. ఎవరు మాటలు చెప్తున్నారు, ఎవరు మంచి చేస్తున్నారు అనేది ప్రజలు గమనిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీర్వాదంతో బాల్కొండ నియోజకవర్గ పల్లెల సమగ్ర అభివృద్ధి సాధ్యమైందని రాష్ట్ర రోడ్లు భవనాలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. బాల్కొండ నియోజకవర్గం మెండోర మండలంలోని గ్రామాల్లో బుధవారం మంత్రి పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడానికి వచ్చిన మంత్రికి ప్రజలు అడుగడుగునా నీరాజనం పలికారు. డప్పు చప్పుళ్లతో, మంగళ హారతులతో ఘన స్వాగతం పలికి తమ అభిమానాన్ని చాటుకున్నారు. పలువురు మహిళలను, వృద్ధులను, చిన్నారులను ఆప్యాయంగా పలకరిస్తూ మంత్రి ముందుకు సాగారు. కార్యక్రమాల అనంతరం మంత్రి వేముల మీడియాతో మాట్లాడుతూ సోన్పేట్ గ్రామంలో 20 లక్షలతో హెల్త్ సబ్ సెంటర్ శంకుస్థాపన, 14 లక్షలతో హనుమాన్ దేవాలయం, సాలాహారం మరియు ఆర్చ్ గేట్ పనుల శంకుస్థాపన, దూద్గాం గ్రామంలో 20 లక్షలతో హెల్త్ సబ్ సెంటర్ శంకుస్థాపన, రెడ్డి కమ్యూనిటీ హాల్ శంకుస్థాపన, నెహ్రూ నగర్ లో నూతన గ్రామ పంచాయతీ భవనం 20 లక్షలతో శంకుస్థాపన, నూతన అంగన్వాడీ భవనం ప్రారంభోత్సవం, సావెల్ గ్రామంలో 20 లక్షలతో నూతన సబ్ సెంటర్ శంకుస్థాపన, వెల్కట్టూర్ గ్రామంలో హెల్త్ సబ్ సెంటర్ 20 లక్షలతో శంకుస్థాపన, 20 లక్షలతో నడిమితండ నూతన గ్రామ పంచాయతీ భవనం నిర్మాణం శంకుస్థాపన చేసుకున్నామని తెలిపారు. ఆయా గ్రామాల్లో కుల సంఘాల భవనాలు కావాలని పలు విజ్ఞప్తులు వచ్చాయని, వాటి నిర్మాణానికి కూడా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. బాల్కొండ నియోజకవర్గంలోని గ్రామాలను అన్ని విధాల అభివృద్ధి చేసుకున్నామని తెలిపారు. తాను ఎమ్మెల్యే కాకముందు, ఎమ్మెల్యే అయిన తర్వాత బాల్కొండ నియోజకవర్గ పల్లెలు ఏ విధంగా అభివృద్ధి చెందాయో ప్రజలు ఆలోచన చేయాలని కోరారు. పనితీరు చూసి ఇప్పటికే 2 సార్లు ఆశీర్వదించారని, పల్లెలను పచ్చగా మార్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ ను తనను ప్రజలు కడుపులో పెట్టుకుని కాపాడుకుంటారని ధీమా వ్యక్తం చేశారు. మారుమూల పల్లెలకు కూడా ఎంబీబీఎస్ స్థాయి వైద్యుడితో మెరుగైన వైద్య సేవలు అందాలనే లక్ష్యంతో హెల్త్ సబ్ సెంటర్లు నెలకొల్పుతున్నారని తెలిపారు. కొత్తగా 13 హెల్త్ సబ్ సెంటర్లు ఏర్పాటు చేసుకుంటున్నామని అన్నారు. ఒక్కో భవనానికి 20 లక్షల చొప్పున నియోజకవర్గంలో కొత్తగా 29 గ్రామ పంచాయతీ భవనాలు మంజూరు అయ్యాయని తెలిపారు. గ్రామాల్లో 100 కోట్ల సీసీ రోడ్లు, మెయిన్ రోడ్లు వేసుకున్నామని అన్నారు. ఈ మధ్య ఊర్లలో తిరుగుతూ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని, ఎవరు మాటలు చెబుతున్నారు, ఎవరు మంచి చేస్తున్నారు, ప్రజలే ఆలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు. తనను గెలిపిస్తే 5 రోజుల్లో పసుపు బోర్డు తెస్తా, మద్దతు ధర ఇప్పిస్తా అని రైతులను మభ్యపెట్టి గెలిచిన ఆయన పసుపు ధర లేక రైతులు ఇబ్బంది పడుతుంటే పత్తా లేకుండా పోయాడని అరవింద్ ను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. ప్రజలు ఒకసారి ఆయన మాయమాటలకు మోసపోయారని, ఇంకోసారి మోసపోవడానికి సిద్ధంగా లేరని స్పష్టం చేశారు. తాము గ్రామాల్లో అభివృద్ధి చేస్తుంటే కొందరు దేవుళ్లు, మతాలు, కులాలు పేరు మీద ప్రజల మధ్య వైషమ్యాలు రెచ్చగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అట్లాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలను కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దయతో నియోజకవర్గంలో ఈరోజు ముఖ్యంగా మెండోర మండలంలో సోన్పేట్ గ్రామంలో 20 లక్షల రూపాయలతోటి హెల్త్ సబ్ సెంటరు, 14 లక్షల రూపాయలతోటి హనుమాన్ గుడి యొక్క శిఖరం, అట్లాగే నెహ్రూ నగర్ గ్రామంలో 12 లక్షల రూపాయలతో కట్టినటువంటి అంగన్వాడీ భవనం ప్రారంభోత్సవం, అట్లాగే 20 లక్షల రూపాయలతోటి 20 లక్షల రూపాయల హెల్త్ సబ్ సెంటర్. మరియు సావెల్ గ్రామ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తొందరలోనే ఈ బిల్డింగ్ కంప్లీట్ కావాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారి కేసీఆర్ గారి అభిమతం ఏంటంటే ఒక్కొక్క ఏఎన్ఎం సెంటర్ ఉన్నటువంటి ఆ సెంటర్లలో పక్కా భవనాలు కట్టించుకొని, అంటే ఒక ఆసుపత్రి ఇవాళ ఆసుపత్రి కట్టబోతున్నాం ఆ సావెల్లో, ఈ ఆసుపత్రి కట్టించుకొని ప్రతి హెల్త్ సబ్ సెంటర్లో ఒక ఎంబీబీఎస్ డాక్టర్ని పెట్టాలని చెప్పి ముఖ్యమంత్రి గారి కోరిక. ఇవాళ మన నియోజకవర్గంలో 13 హెల్త్ సబ్ సెంటర్లు కొత్తగా మంజూరు చేసుకున్నాం. అట్లనే ఇంతకు మునిపే ఒక
12 హెల్త్ సబ్ సెంటర్లు కూడా కట్టుకోవడం జరిగింది, పక్కా హెల్త్ సబ్ సెంటర్. అట్లా దాదాపు అన్ని ఏఎన్ఎం సెంటర్లో హెల్త్ సబ్ సెంటర్లు అంటే ఒక చిన్న ఆసుపత్రిని కట్టుకుంటున్నాం. మరి తొందరలోనే ప్రభుత్వ యొక్క కార్యక్రమంలో భాగంగా దాదాపు బాల్కొండ నియోజకవర్గంలో 12 పిహెచ్సిలు ఉన్నాయి, వాళ్ళ ప్రైమరీ హెల్త్ సెంటర్లు ఉన్నాయి, ఆసుపత్రులు ఉన్నాయి 12. వాటికి అదనంగా ఇంకొక 36 ఎంబీబీఎస్ డాక్టర్ తోటి గల కొత్త ఆసుపత్రులు రావాలని చెప్పి ముఖ్యమంత్రి గారి కోరిక. దాంట్లో భాగంగానే సావేల్ గ్రామంలో కూడా ఈ ఆసుపత్రి కట్టడం పూర్తి కాగానే ఇక్కడ కూడా ఒక ఎంబీబీఎస్ డాక్టర్. మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని సూచించారు. మాదక ద్రవ్యాలకు బానిసలై బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోరాదని తెలిపారు. వాటి వల్ల జరిగే అనర్థాల గురించి వివరించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఎక్సైజ్ సూపరింటెండెంట్ రవీందర్ రాజు గుడుంబ గుట్కా గంజాయి డ్రగ్స్ నిర్మూలనపై కళాశాల విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ సూపరింటెండెంట్ రవీందర్ రాజు మాట్లాడారు. జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆదేశాలనుసారంగా కామారెడ్డి జిల్లా ప్రభుత్వ జూనియర్ మరియు డిగ్రీ కళాశాల విద్యార్థులకు గుడుంబ గుట్కా గంజాయి డ్రగ్స్ పైన విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. విద్యార్థులకు అవగాహన ప్రోగ్రాం నిర్వహించారు. ఎవరి దగ్గరైనా గంజాయి డ్రగ్స్ గుడుంబ ఉన్నట్లు తెలిస్తే సమాచారం ఇవ్వాలని కోరారు. విద్యార్థుల పేర్లు గోప్యంగా ఉంచబడతాయని చెప్పారు. అధికారుల ఫోన్ నెంబర్ ఇచ్చారు. గుడుంబ గుట్కా గంజాయి డ్రగ్స్ ఎక్కడ ఎవరు కూడా ముఖ్యంగా యువత వీటికి బానిస కాకూడదని తెలిపారు. ప్రజలకు కూడా అవగాహన చేయడం జరుగుతుందన్నారు. గంజాయి మొక్కలు ఎవరైనా నాటితే వారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న రైతు బంధు కూడా రాదని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సిఐ విజయ్, ఎస్ఐ విక్రమ్, కళాశాల ప్రిన్సిపాల్ కానిస్టేబుల్ సిద్దిరాములు, మోహిన్, లెక్చరర్స్, విద్యార్థులు పాల్గొన్నారు. అక్కడ ఎవరున్నారు అన్నదాన్ని కూడా అనవసరం, తండ్రైనా చంపిస్తాం. ఈ గంజాయి యొక్క అలవాటు అంత ఘోరంగా ఉంటుంది. ఇది ఎట్లా తయారైందంటే ఇప్పుడు మా ఎస్ఐ గారు ఒక వర్డ్ చెప్పారు. ఏమని చెప్పారంటే స్మాల్ కిక్ నుంచి స్టార్ట్ అయ్యి బిగ్ కిక్ వెళ్ళిపోతుంది. స్మాల్ కిక్ అంటే ఏంది? ఒక బ్రాండీ విస్కీ తాగడం స్మాల్ కిక్, అక్కడ నుంచి మొదలవుతుంది. అరే వస్తలేదురా నా కిక్కు, ఒక పని చేద్దాం, గంజాయి కలుపుకొని తాగితే ఇంకా మస్తు కిక్ వస్తుంది. అలా అలవాటు అయిపోయింది. గంజాయి తాగితే ఇంకా కిక్ వస్తుంది. గంజాయి కాకుండా హషిష్, ఇప్పుడు దీంట్లో చాలా రకాల సబ్స్టెన్సెస్ ఉంటాయి. ఓపియం, గంజాయి, హషిష్, తర్వాత దాని ఇంకోటి మార్ఫిన్, కోకడైన్ అని ఈ రకంగా చాలా ఉంటాయి. ఆల్ఫాజోలం, డైజిఫామ్, ఇవన్నీ నార్కోటిక్ సబ్స్టెన్సెస్. నార్కోటిక్ అంటే రిలేటెడ్ టు నర్వస్ సిస్టమ్. దానివల్ల నీ నర్వస్ సిస్టమ్ సంపూర్ణంగా నాశనం అవుతుంది. అంటే నర్వస్ సిస్టమ్ చెడిపోతే ఏమైతే సార్ అని అడగవచ్చు మీరు. అసలు నీ శరీరాన్ని కంట్రోల్ చేసి ఒక మనిషిని రెగ్యులేట్ చేసేది ఏంటి? మెదడు. నీ మెదడే సక్కగా లేకపోతే నీకేముంటుంది? నీ మెదడే సక్కగా లేదు. నువ్వు ఏం మాట్లాడుతున్నావు నీకు తెలియదు. నీకు తెలుసో తెలియదు. కొందరు ఏమంటారో తెలుసా? అరే కడుపు నిండా సారా తాగిపోయి తిట్టిపోరా మీ ఆఫీసర్ని అంటారు. వానికి బాగుంటుంది. నేను కూడా చూస్తుంటారు అక్కడక్కడ కానిస్టేబుల్ కానీ ఇంకా ఎవరైనా కానీ కడుపు నిండా తాగిపోయి నోటి చుట్టూ మాట్లాడతారు. లాస్ట్కు ఆ కేసు మొత్తం ఎక్కడ పెడతాడు తెలుసా? వాడు తాగి తిట్టే సార్ నేను అంటాడు. అంటే తాగి తిట్టే పోయిందన్నట్ట. నేను తాగి అన్నా అంటాడు. దాన్ని ఇంగ్లీష్లో ఏమన్నంటే ఆల్కహాలిక్ స్పిరిట్ అంటాడు. ఆ ఆల్కహాల్ తాగితే అది మనిషితోటి అన్ని వింతలు చేస్తుంది. మీరు కూడా పేపర్లో చూస్తూ ఉంటారు. ఏం చూస్తుంటారు అంటే పేపర్లో ఒక ఇంటర్మీడియట్ స్టూడెంట్ ఆర్ఎల్స్ ఒక గ్రాడ్యుయేట్ స్టూడెంట్ ఈ డ్రగ్స్కి అలవాటు పట్టిన తర్వాత ఏమైపోతుందంటే ఒక అమ్మాయిని రేప్ చేస్తాడు. అయిపోయింది, అక్కడ ఆగలేవాడు, చంపేస్తాడు. ఆగలేదు, మళ్ళీ అక్కడి నుంచి తీసుకుపోయి ఆమెను కాల్స్తాడు. అదంతా అయినాక 1-2 డేస్లో ఎక్కడో పట్టుబడతాడు. పోలీసులకు, ఎక్సైజ్లకు ఎక్కడో పట్టుబడతాడు, తీసుకెళ్ళి జైలు. ఆర్మూర్ మున్సిపాలిటీ కార్యాలయం బీఆర్ఎస్ రియల్ ఎస్టేట్ ఆఫీస్ గా మారిందని బీజేపీ ఆరోపించింది. ఓపెన్ ఫ్లాట్లకు మరియు అసెంట్ భూములకు హౌస్ నెంబర్లు ఇవ్వడంలో ఆర్మూర్ మున్సిపాలిటీ అడ్డాగా మారిందని పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ శాఖ మరియు ఆర్మూర్ మున్సిపాలిటీ బీజేపీ కౌన్సిలర్ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆర్మూర్ మున్సిపాలిటీ బీజేపీ ఫ్లోర్ లీడర్, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి జీవీ నరసింహారెడ్డి మాట్లాడుతూ ఆర్మూర్ మున్సిపాలిటీ కార్యాలయం బీఆర్ఎస్ రియల్ ఎస్టేట్ ఆఫీస్ గా మారిందన్నారు. పెర్కిట్ అసైన్ భూమి 1000 గజాల స్థలానికి ఇంటి నెంబర్
1-26/47 డాక్యుమెంట్ నంబర్ 878/22 అక్రమంగా సృష్టించి ఇలాంటి ఇంటి నెంబర్లు సుమారు ఈ వారం రోజుల్లో 30 వరకు ఇవ్వడం జరిగిందన్నారు. ప్రస్తుత కమిషనర్ గతంలో రెవెన్యూ ఆఫీసర్ గా ఉన్న సమయంలో అక్రమ హౌస్ నెంబర్లు ఇవ్వడంలో దిట్టు. ఆయనే ప్రస్తుత కమిషనర్ గా నియామకమయ్యారు. దీంతో యథేచ్ఛగా ఇష్టారాజ్యంగా గతంలో చేసిన అవినీతిలో ఉన్న అనుభవంతో ఇంటి నెంబర్లు అక్రమంగా కేటాయించడంలో తన నిష్ణాతనను చూపిస్తూ ఇంటి నెంబర్లు ఇవ్వడం జరుగుతుందన్నారు. కలెక్టర్ వెంటనే చొరవ తీసుకుని ఆర్మూర్ మున్సిపాలిటీ కార్యాలయంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ అధికార పక్ష కౌన్సిలర్లపై, అదేవిధంగా వీరికి సహకరిస్తున్న వివిధ సంబంధిత వ్యవస్థల అధికారులపై చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోందన్నారు. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి దగ్గరుండి ఈ రియల్ ఎస్టేట్ అక్రమ వ్యాపారానికి ఊతమిస్తూ ప్రోత్సహిస్తున్నట్టుగా ఉందని ఆరోపించారు. నేపథ్యంలో ఎక్కడైతే రెగ్యులర్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ గారు ఉండేనో ఆయన మీద ప్రెషర్తో ఆయన న్యూబెట్ వెళ్ళిపోయిన తర్వాత ఏదైతే ఇన్ఛార్జ్ కమిషనర్ ని పెట్టిండ్రో ఆ ఇన్ఛార్జ్ కమిషనర్ గతంలో అక్కడ ఇంటి నంబర్ని ఇచ్చే బాధ్యత ఆయన చేత ఉంది. అయితే మనము ప్రధానంగా ఏంటంటే ఇక్కడ అక్రమాలు జరుగుతున్నాయి అని చెప్తూ ఉంటే నేరుగా ఇప్పుడు ఏం చేశారంటే ఆర్మూర్ మున్సిపాలిటీ కార్యాలయాన్ని రియల్ ఎస్టేట్ ఆఫీస్ బీఆర్ఎస్ రియల్ ఎస్టేట్ ఆఫీస్ గా మార్చుకున్నారు. ఏదైతే ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయం కాదని బీఆర్ఎస్ రియల్ ఎస్టేట్ ఆఫీస్ గా జీవన్ రెడ్డి గారు దాన్ని మార్చుకున్నారు. ఎమ్మెల్యే గారికి అసలు 5 పైసలు కూడా ప్రజాధనం మీద చిత్తశుద్ధి లేదు. ఈ కమిషనర్ ని తక్షణం ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఈ కమిషనర్ ఏదైతే ఇన్ఛార్జ్ కమిషనర్ ఉన్నాడో అనేక అక్రమాలకు పాల్పడ్డాడు. ఉదాహరణకు ఇప్పుడు మనకు పసుపు మరియు ఎర్రజొన్న కొనుగోలు విషయంలో ప్రభుత్వం యొక్క నియంత్రణ సరిగ్గా లేదని కాంగ్రెస్ ఆరోపించింది. మార్కెట్ కు వచ్చిన పసుపును వారం రోజులుగా తూకం వేయకపోవడంతో రైతులు మార్కెట్ గేట్లకు తాళం వేసి ప్రభుత్వంపైన అధికారులపైన ఒత్తిడి తేవడం ద్వారానే మార్కెట్ కార్యక్రమాలు మొదలయ్యాయని తెలిపారు. జిల్లా కాంగ్రెస్ భవన్ నందు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానుల మోహన్ రెడ్డి, పీసీసీ ఉపాధ్యక్షులు తాహిర్ బిన్ హమ్దాన్ తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మానుల మోహన్ రెడ్డి మాట్లాడుతూ పసుపు మరియు ఎర్రజొన్న కొనుగోలు విషయంలో ప్రభుత్వం యొక్క నియంత్రణ సరిగ్గా లేదని విమర్శించారు. ప్రధానంగా మార్కెట్ కు వచ్చిన పసుపును వారం రోజులుగా తూకం వేయకపోవడంతో రైతులు మార్కెట్ గేట్లకు తాళం వేసి ప్రభుత్వంపైన అధికారులపైన ఒత్తిడి తేవడం ద్వారానే మార్కెట్ కార్యక్రమాలు మొదలయ్యాయన్నారు. అంతేకాకుండా ఎర్రజొన్న విషయంలో దళారులు అందరూ ఏకం కావడంతో 4,000 రూపాయలున్న ధర 3,500 రూపాయలకు పడిపోయిందని, ఈ జిల్లాలో వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేయడంలో ప్రభుత్వానికి నియంత్రణ లేదనే విషయాన్ని జిల్లా మంత్రి ప్రశాంత్ రెడ్డికి ఎమ్మెల్యేలకు మానుల మోహన్ రెడ్డి గుర్తు చేశారు. ప్రశాంత్ రెడ్డి, జీవన్ రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్ ముగ్గురి ప్రాంతాలలో ఎర్రజొన్న విషయంలో దళారులు అంతా ఒక్కటై రేట్లు తగ్గిస్తుంటే ఎందుకు మీరు వారిని నియంత్రించడంలో విఫలమయ్యారని, మీరు విఫలమయ్యారా లేక దళారులతో చేతులు కలిపారనే విషయాన్ని తెలియజేయాలన్నారు. ఇది కేవలం టీఆర్ఎస్ ప్రతినిధులు దళారులు కలిసి చేస్తున్న కుట్రగానే కాంగ్రెస్ పార్టీ భావిస్తుందని పేర్కొన్నారు. గత 2 రోజులు పసుపు కొనుగోలు విషయంలో, అదేవిధంగా ఎర్రజొన్నల విషయంలో ఈ ప్రభుత్వం యొక్క నియంత్రణ ఎటు లేదనే విషయాన్ని బహిర్గతమైంది. ప్రధానంగా మార్కెట్లకు వచ్చినటువంటి పసుపును వారాలకు వారాలు తూకం వేయకపోవడంతో రైతులు గేట్లకు తాళాలేసి ప్రభుత్వం పైన అధికారుల పైన ప్రెషర్ చేస్తే తప్ప నిన్నటి నుండి తూకం వేయడం స్టార్ట్ కాలేదనే విషయాన్ని ప్రజలు గమనించవలసిందిగా చెప్తున్నాం. అంతేకాకుండా ఎర్రజొన్న విషయంలో దళారులు యూనిటీ కావడంతో 4,000 పైచిలుకున్నటువంటి ధర ఈరోజు మళ్ళీ 3,500 రూపాయలకు రావడం జరిగింది. ఈ సందర్భంగా మేము ఈ జిల్లాకు సంబంధించిన మంత్రిని, ఈ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేను ప్రశ్నిస్తున్నాం. మీకు ఈ రాష్ట్రంలో జరుగుతున్న, ఈ జిల్లాలో జరుగుతున్నటువంటి వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు చేయడంలో ప్రభుత్వానికి నియంత్రణ లేదనే విషయాన్ని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తూనే, అయ్యా వేముల ప్రశాంత్ రెడ్డి గారు, జీవన్ రెడ్డి గారు, బాజిరెడ్డి గోవర్ధన్ గారు, మీ 3 ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎర్రజొన్నల విషయంలో మీకు వినబడడం లేదా లేకుంటే కనబడడం లేదా? దళారులంతా ఒక్కటై రేట్లు తగ్గిస్తుంటే
మీరు ఎందుకు వారిని నియంత్రించడంలో విఫలమైన విషయాన్ని మీరు గుర్తుంచుకోమంటున్నారు. ఒకవేళ మీరు విఫలమైనరా లేదా దళారులతో చేతి కలిపిన అనే విషయాన్ని మీరు స్పష్టంగా తెలియాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఇది టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు దళారులు కలిసి చేస్తున్న కుట్రగానే కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఒకవేళ అది నిజం కాకపోతే మీరు వెంటనే దళారుల్ని అదుపులోకి తీసుకోవాలి. వారిపైన ప్రభుత్వ చర్యలు తీసుకొని తిరిగి యథాస్థితికి ఎర్రజొన్నల రేట్లు తీసుకొచ్చి రైతులు నష్టపోకుండా చూడాల్సిన బాధ్యత ఈ జిల్లా మంత్రి అయిన ప్రశాంత్ రెడ్డి పైన, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి పైన, అదేవిధంగా బాజిరెడ్డి గోవర్ధన్ పైన ఉందనే విషయాన్ని సందర్భంగా నిరుపేద కుటుంబాలకు పెళ్లి కానుకగా కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల వల్ల ఎందరో నిరుపేదలు లబ్ది పొందుతున్నారని బోధన్ ఎమ్మెల్యే షకీల్ సతీమణి ఆయిషా ఫాతిమా పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజలను దృష్టిలో ఉంచుకుని బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజల మన్ననలను పొందాయని ఆమె అన్నారు. నిరుపేద కుటుంబాలకు పెళ్లి భారంగా మారకుండా ఉండేందుకు గాను రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మేనమామ భూమిక పోషిస్తూ 1,116 రూపాయల ఆర్థిక సాయం చేస్తూ అనేక మంది కుటుంబాలకు బాసటగా నిలుస్తున్నారని బోధిని ఎమ్మెల్యే సతీమణి ఆయిషా, జడ్పీ ఉపాధ్యక్షురాలు రచిత యాదవ్, ఎడపల్లి ఎంపీపీ శ్రీనివాస్ అన్నారు. ఎడపల్లి మండలంలో గల 17 గ్రామాలకు సంబంధించి 99 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను వారు అందజేశారు. ఎడపల్లి మండల కేంద్రంలో గల మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో గురువారం నిర్వహించిన చెక్కుల పంపిణీ కార్యక్రమంలో లబ్ధిదారులకు స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సతీమణి ఆయిషా, జడ్పీ ఉపాధ్యక్షులు రచిత యాదవ్, ఎంపీపీ శ్రీనివాసరావు మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేనటువంటి సంక్షేమ పథకాలను రూపొందించి వాటిని తెలంగాణ రాష్ట్రంలో సమర్థవంతంగా ప్రవేశపెట్టి యావత్ దేశం దృష్టిని తెలంగాణ రాష్ట్రం వైపు మరల్చిన ఘనత కేసీఆర్కే దక్కుతుందని అన్నారు. గతంలో ఎప్పుడూ లేనటువంటి పథకాలైన రైతు బీమా, రైతు బంధు, ఉచిత విద్యుత్, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి అనేక పథకాలు పెద్ద ఎత్తున ప్రజల మన్ననలు పొందినవని అన్నారు. నిరుపేద కుటుంబాలకు పెళ్లి అనేది భారం కాకూడదనే ఉద్దేశంతో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మి పథకంతో ఎందరో నిరుపేద కుటుంబాలలో ఆనందాన్ని నింపిన ఘనత ముఖ్యమంత్రికే దక్కుతుందని అన్నారు. లబ్ధిదారులకు చెక్కుల మంజూరులో ముఖ్య భూమిక పోషించిన బోధిని ఎమ్మెల్యే షకీల్ కు ప్రత్యేక లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ ఆకుల మాధవి శ్రీనివాస్, వైస్ ఎంపీపీ ఇమ్రాన్ ఖాన్, ఎంపీటీసీలు జావేద్ బాబా, నాయుడి శ్రవంతి, మనీషారెడ్డి, బద్దొర్ల పద్మ, ముత్తన్న, వనజ నాగరాజు, మంద సంజీవ్, తెరాస మండల అధ్యక్షులు దేరెడ్డి శ్రీరామ్, తహసీల్దార్ ఆకుల శేఖర్, పలు గ్రామాల సర్పంచ్లు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. काफी टाइम से बैठे हुए हैं, तो ये पूरे जो भी है मेरे बीआरएस पार्टी वालों का सबका बहुत बहुत थैंक यू जो यहाँ पर बुलाए इस तरह से आप लोगों को सबको। और अभी तक तेलुगु में बोले इसलिए मैं उर्दू में बोल रही हूँ, हिंदी में बोल रही हूँ, आप लोगों को समझ में आ जाना बोल के, और सबको भी समझ में आ गया अल्हम्दुलिल्लाह सब चीज़ें। लेकिन हम आज यहाँ पर जमा हुए शादी मुबारक और कल्याण लक्ष्मी चेक्स लेने के लिए, है ना माँ? आप लोगों के काफी टाइम से आप लोगों के चेक्स ड्यू थे, साहब बोले 1 हफ्ते में आ जाते, 1 हफ्ते से पहले ही आप लोगों के पास आ गए अल्हम्दुलिल्लाह। और जिस तरह बोल रहे घर में 1 लोगों को देते, 1 लोगों को नहीं, आपके पास 10 बच्चियां भी है तो 10 बच्चियों को भी दे रहे। ये एक सहूलत नहीं है आप लोगों को, और कई सारे सहूलत है अपनी गवर्नमेंट से। जब से अपनी गवर्नमेंट आई अपने को बहुत सारे बेनिफिट्स है, बहुत सारे स्कीम्स है क्या नहीं है बताइए? सिर्फ शादी मुबारक आ रहा और दूसरा नहीं आ रहा क्या आप लोगों को? पेंशन सारे आप लोगों को, राशन मिल रहा है आप लोगों को, और क्या क्या स्कीम है? राइतू के स्कीम्स आप लोगों को मिल रहे हैं, जिसके भी पास जमीन है उनको घर का जो बोल रहे लोन देंगे वो भी आने वाले हैं। अभी श्रीराम अन्ना भी बोले, मेरे को कल भी बोले, अक्का भी बोलते रहते हैं, साहब को भी ये सब चीजें मालूम है, ऐसा नहीं है कि साहब को मालूम नहीं है बोल के। साहब भी अपने लिए बहुत हर चीज जाके लेके मंगे करके आ रहे। कैसा भी आप लोगों के भाई छे उन्होंने भी, आप लोगों के बेटे हैं उन्होंने भी, ऐसा ये नहीं है कि हम लोगों को आप लोगों को करना नहीं। पूरा बोधन की कॉन्स्टेंसी हमारी फैमिली के जैसा है। जैसा मैं अभी बोली हमारे पूरे बीआरएस पार्टी मेंबर, आप लोग भी हमारे बीआरएस पार्टी मेंबर ही है, हमारी घर की फैमिली है आप लोग पूरे। बोधन की जिम्मेदारी एक एमएलए जब यहाँ पर रहता तो उसकी जिम्मेदारी रहती कि उसकी हर एक परेशानी, आप लोगों की परेशानी हमारी परेशानी, आप लोगों को कुछ तकलीफ हुई हमारे को तकलीफ हुई जैसी बात रहती हो, तो हम कभी नहीं चाहेंगे कि हमारे घर वालों को कोई चीज की तकलीफ हो। तो हम यही कोशिश करते हैं साहब की, हमेशा भाई एमएलए साहब की यही कोशिश रहती है हमेशा कि हर एक चीज
जो दूसरों को मिल रही वो मेरे गांव को भी मिले, उससे ज्यादा मिले और अच्छा मिले और बेहतर करना। और अपने अपने घरों को सब सजाना पसंद करते ना, अपने अपने घरों को हर कोई सजाना पसंद करता ना, तो ये भी हमारा घर है तो हम इसको सजाएंगे ना, फिर सजाएंगे ना। तो उसी तरह एमएलए साहब का भी यही सपना है कि हमारे बोधन कॉन्स्टिट्यूंसी को हम सजाएंगे, अच्छा करेंगे। अभी रोडों भी देखिए आप लोग, ऐसे बड़े बड़े अच्छे अच्छे रोडा हो गए, स्कूल्स ले लीजिए, हॉस्पिटल्स ले लीजिए आप लोग, मिनोरिटी वालों के लिए इतने अच्छे स्कूल डाले आप लोग, बच्चों को स्कूल में भी नहीं भिजा रहे आप लोग, बच्चों को फ्री एजुकेशन है, जबकि आपको 1 रुपया देने का नहीं है वहाँ पर, ना आपको यूनिफॉर्म के पैसे देना है, ना आपको कपड़ों, ना आपको खाने के पैसे देना है, ना आपको फीस देना है, ना शू, ना बैग, ना बुक्स, ना कुछ भी नहीं, आपको सिर्फ बच्चों को लेके जाके एडमिशन दिलाना है बस। उसके बाद ఎడపల్లి మండలం కుర్నాపల్లి గ్రామంలో కోట్ల రూపాయలు వెచ్చించి గ్రామాన్ని అన్ని కోణాలలో అభివృద్ధి పరిచిన ఘనత బోధిని ఎమ్మెల్యే షకీల్ కే దక్కుతుందని జెడ్పీ ఉపాధ్యక్షురాలు ఎంపీపీ పేర్కొన్నారు. గ్రామంలో కుల మతాలకు అతీతంగా నిధులు మంజూరు చేసి గ్రామం రూపురేఖలు మారిపోయే విధంగా ఎమ్మెల్యే కృషి చేశారని వారు అన్నారు. ఎడపల్లి మండలంలో గల 17 గ్రామ పంచాయతీల్లో కుర్నాపల్లి గ్రామానికి అత్యధికంగా నిధులను కేటాయించి గ్రామం ఎనలేని అభివృద్ధి సాధించేందుకు బోధన్ ఎమ్మెల్యే షకీల్ ఎంతగానో కృషి చేశారని జెడ్పీ ఉపాధ్యక్షురాలు రజిత యాదవ్, ఎంపీపీ శ్రీనివాస్ పేర్కొన్నారు. గ్రామంలో 20 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణానికి బోధన్ ఎమ్మెల్యే షకీల్ సతీమణి ఆయేషా ఫాతిమా, స్థానిక సర్పంచ్ సావిత్రి రవీందర్ గౌడ్, ఎంపీటీసీ వెంకయ్య గారి రామిరెడ్డిలో భూమి పూజ నిర్వహించి నిర్మాణం పనులను ప్రారంభించారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో షకీల్ సతీమణి ఆయేషా ఫాతిమా, జెడ్పీ ఉపాధ్యక్షురాలు రజిత యాదవ్, ఎంపీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ బోధన్ ఎమ్మెల్యే షకీల్ కృషి వల్ల గ్రామానికి 3 కోట్ల రూర్బన్ నిధులతో పాటు సుమారు 10 కోట్ల వ్యయంతో అనేక అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని అన్నారు. కుర్నాపల్లి అబ్బయ్య దర్గాతో పాటు గ్రామంలో గల ఉమా మహేశ్వర ఆలయానికి నిధులు కేటాయించి వాటి అభివృద్ధికి ఎంతగానో సహకరించారని వారు అన్నారు. 40 లక్షల వ్యయంతో ప్రస్తుతం గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణం పనులు కొనసాగుతున్నాయని వారు తెలిపారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యంతో కుర్నాపల్లి గ్రామం అభివృద్ధికి నోచుకోలేదని బోధన్ ఎమ్మెల్యే షకీల్ ప్రత్యేక శ్రద్ధ కనబర్చారని, గ్రామాన్ని అభివృద్ధి బాటలో పయనించేలా కృషి చేశారని అన్నారు. అనంతరం గ్రామ సర్పంచ్ సావిత్రి రవీందర్ గౌడ్ మాట్లాడుతూ తన గ్రామం అభివృద్ధి పదంలో పయనించేందుకు సహకరించిన ఎమ్మెల్యే షకీల్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. గ్రామంలో సీసీ డ్రైన్ల నిర్మాణానికి మరో 50 లక్షల రూపాయలు మంజూరు చేయాలని, అలాగే నిరుపేదలు ఇండ్లు నిర్మించేందుకు వీలుగా మరో 100 మందికి ఇండ్ల నిర్మాణానికి సహకరించాలని కోరారు. అలాగే గ్రామ శివారులో గల వడ్డర కాలనీలో ఇళ్లపై నుండి వెళ్తున్న 11 కిలోవాట్స్ విద్యుత్ లైన్లను తొలగించేందుకు బోధన్ ఎమ్మెల్యే షకీల్ సహకరించారని కోరారు. 11 కేవీ విద్యుత్ వైర్ల ద్వారా కారణంగా కాలనీ వాసులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, సమస్యను పరిష్కరించేందుకు బోధన్ షకీల్ చొరవ చూపాలని రవీందర్ గౌడ్ అభ్యర్థించారు. అనంతరం గ్రామంలో గల కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్లను వారు లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు శ్రీరామ్, ఉప సర్పంచ్ మహేష్ గౌడ్, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. సార్ 20 lakhs పెట్టినారు కదా, శాంక్షన్ అయిపోయింది, ऑलरेडी सैंक्शन हो गया 20 लाख रुपए का, उसके इनॉग्रेशन के लिए आए थे। और इसको अच्छी तरह से इस्तेमाल करिए, हेल्थ के लिए ही है, हेल्थ है तो सब है, हेल्थ नहीं है तो कुछ भी नहीं है, सेहत ही सब कुछ है। तो सेहत है तो आप लोगों के पास दौलत है जैसी बात रहती, नहीं तो पैसे दवाखानों में यहाँ लगाना पड़ता, उसके लिए भी सीएम साहब फ्री रखे है हर चीज़। तो अल्हम्दुलिल्लाह बहुत अच्छी बात है, जैसे अन्ना बताए सीसी रोड के लिए बताए, और बहुत सारी चीज़ें जो एमएलए साहब ऑलरेडी इस गांव में काफ़ी, कुर्नापल्ली में काफ़ी सारे चीज़ें करवाए हैं। और दरगाह में भी 5 लाख रुपए, मस्जिद में भी 50 लाख रुपए, और मस्जिद में हाँ 5 लाख रुपए, काफ़ी ऐसे टेम्पल रहने दीजिए या मस्जिद रहने दीजिए, दोनों को भी गंगा जमुना तहजीब में लेकर चल रहे। हर जगह कोई भी चीज़ के लिए सैक्रिफाइस नहीं कर रहे कि यहाँ करना है यहाँ नहीं करना है, बल्कि तो आप लोग इसका अच्छी तरह से फ़ायदा उठाइए। और अन्ना 2 बातें बोले तो है, एक तो हाई एक्सटेंशन का और एक दूसरा हाँ, तो वो दोनों भी मैं साहब के सामने ज़रूर रखूँगी, और उनको भी मालूम होगा ये बात। अगर इतना सारा काम के से हो सकता है कि कोई चीज़ कभी स्लिप हो जाती है, लेकिन फिर भी मैं बोलूँगी, एक बार याद दिलाऊँगी, आप अखिल सर को दिए ना, पीए को दिए, तो शायद उन्होंने ही बोले। షకీల్ అన్న ఒక అద్భుతంగా రూపురేఖలే మార్చేసి ఒక ఏ విలేజ్ లేనట్టుగా కాన్స్టిట్యూయెంట్లో ఈ విలేజ్లో డబ్బులు దాదాపు 10 కోట్ల రూపాయలు ఇక్కడ పెట్టి విలేజ్ డెవలప్మెంట్ చేయడం జరిగింది. రీసెంట్గా మొన్న 40 లక్షల రూపాయలు సీసీ రోడ్లు ఇవ్వడం జరిగింది. 40 లక్షలు మైనార్టీ గ్రేవ్ యాడ్ ఇవ్వడం జరిగింది, శ్మశాన వాటికకు ఇవ్వడం జరిగింది, రెడ్డి కమ్యూనిటాలు ఇచ్చారు, గుజరాత్ కమ్యూనిటాలకు 5 లక్షలు ఇచ్చారు, ఇంకా
గుడి అది ఏ గుడి శివాలయంకు ఇవ్వడం జరిగింది. రూర్బాన్లో దాదాపుగా ఒక 3 కోట్ల రూపాయలు ఇక్కడ పెట్టడం జరిగింది. అబ్బాయి దర్గా అయితేనేమి, శివాలయం అయితేనేమి, డంపింగ్ యార్డ్ అయితేనేమి, అలాగే గ్రామ పంచాయతీ బిల్డింగు, స్కూల్ బిల్డింగ్స్, ఈ విధంగా కోట్ల రూపాయలు ఈ గ్రామానికి వెచ్చించడం జరిగింది. మీరందరూ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇంత పెద్ద ఎత్తున ఏ గ్రామంలో లేని విధంగా అన్ని గ్రామాలకు 10 లక్షలు 15 లక్షలు ఇస్తే ఈ గ్రామానికి 40 లక్షల రూపాయలు సీసీ రోడ్లకు ఇప్పుడు ఇవ్వడం జరిగింది. మీరందరూ హర్షించదగ్గ విషయం. మీరందరూ ఇంకా డబుల్ బెడ్రూమ్ 30 డబుల్ బెడ్రూమ్లు మా ఎమ్మెల్యే గారు, గౌరవ ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉండి 30 డబుల్ బెడ్రూమ్లు కట్టించారు. అంతేకాకుండా 25 లక్షలు శివాలయం టెంపుల్కు మండపం కూడా, కళ్యాణ మండపం కూడా చేయించడం జరిగింది. ఈ వీటి అందరి తరఫున కూడా మేము అక్కగారికి అలాగే అన్నగారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇదే కాకుండా అక్కగారికి తెలియజేయడం ఏంటంటే అన్నగారికి రిక్వెస్ట్ చేయమంటున్నాం. మా గ్రామంలో చాలా మంది గృహ నిర్మాణాలు, సొంత స్థలంలో గృహ నిర్మాణాలు చేస్తున్నారు, ఇంకా చేసే వాళ్ళు ఉన్నారు. మినిమం ఒక 100-150 గృహ నిర్మాణాలు మంజూరు చేయించాలని మేము మీ ద్వారా కోరుతున్నాం అక్క. అదే కాకుండా ఒడ్డర్ కాలంలో 11 kV వైర్స్ ఉన్నాయి అక్క. అవి ఇండ్లపై నుంచి వెళ్ళినాయి, టోటల్ ఇండ్లపై నుంచి వెళ్ళినాయి. అన్నగారికి మేము గతంలో చెప్పినాము, ఎస్టిమేషన్ వేసి ఇవ్వమని చెప్పిండు, ఏపిచ్చి మేము అన్నగారికి ఇచ్చినాం. దాన్ని కూడా తొందరగా కూడా మేము పిఏ గారికి ఇవ్వమంటే ఇచ్చినామక్క. దాన్ని కూడా తొందరగా మంజూరు చేస్తే వాళ్ళు అక్కడ గృహ నిర్మాణాలు జరుపుకుంటారు అక్క. 11 kV వైర్లు గత 70-80 సంవత్సరాల కింద ఎప్పుడు వేసారో తెలియదు, అది అప్పటి నుంచి అట్లనే ఉన్నాయి. ఎడపల్లి మండల కేంద్రంలో గల బెతానియా ఫెలోషిప్ చర్చ్ వార్షికోత్సవ వేడుకలను నిర్వాహకులు ఘనంగా నిర్వహించారు. పార్టీలకు అతీతంగా చర్చ్ అభ్యున్నతికి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు చర్చ్ పాస్టర్ తెలిపారు. ఎడపల్లి మండల కేంద్రంలో గల బెతానియా ఫెలోషిప్ చర్చ్ 12వ వార్షికోత్సవ వేడుకలను చర్చ్ పాస్టర్ తిమోతి రాజు ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. చర్చ్ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా చర్చ్ పాస్టర్ తిమోతి రాజు మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా అనేక మంది ప్రజాప్రతినిధులు సహకారం అందించడంతోనే బెతానియా ఫెలోషిప్ చర్చ్ నిర్మాణానికి చేపట్టడం జరిగిందని అన్నారు. బోధిని ఎమ్మెల్యే షకీల్ ప్రత్యేక చొరవతో తమ చర్చ్ లో అనేక అభివృద్ధి పనులను కొనసాగించడం జరిగిందని, అలాగే ప్రతి ఏటా క్రిస్మస్ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని నిరుపేద కుటుంబాలకు ప్రభుత్వం తరపున ఉచిత దుస్తుల పంపిణీ సైతం నిర్వహించుకోవడం జరుగుతుందని అన్నారు. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని బోధన్ డివిజన్ వ్యాప్తంగా ఉన్న మండలాల చర్చిలకు కెప్టెన్ కరుణాకర్ రెడ్డి ఉచిత కేకుల పంపిణీ ప్రతి ఏటా నిర్వహిస్తారని ఆయన గుర్తు చేశారు. చర్చ అభివృద్ధికి సహకారం అందించే ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు తిమోతి రాజు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున క్రైస్తవ సోదరులు పాల్గొన్నారు. తర్వాత 2011లో దేవుని మహాకృపను బట్టి దేవుని మందిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 12 సంవత్సరాలు దేవుని మహాకృపను బట్టి గడిచిపోయిన పిల్లరా మీరందరూ ప్రార్థన ద్వారా దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప దర్శనాన్ని బట్టి ప్రభుత్వం ఎంతగానో రుణాస్తులై ఉన్నాను. మరి దేవుని మహాకృపను బట్టి 2023 సంవత్సరం అంటే 12 సంవత్సరాలు పూర్తయి 13వ సంవత్సరానికి ఇద్దరు అడుగుపెట్టినప్పుడు కృతజ్ఞతగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి ఈ ఆదరించింది. ఆ సందర్భంగా మనందరినీ కూడా మరి స్థలంలో చేరి ప్రభుని ఆరాధించాలని, ప్రభుకి కృతజ్ఞత కలిగి ఉండాలని ఆశ ఉంది. మరి మా ఎడపల్లి మండలంలో 14 గ్రామాలు ఉన్నాయి నిజామాబాద్ జిల్లాలో. మరి దేవుణ్ణి విశ్వసించిన వారు కూడా ఎంతగానో మరి ప్రేమించి మరి ఇక్కడ సర్పంచ్ కానివ్వండి, ఎంపీటీసీ కానివ్వండి, లేకపోతే మన షకిల్ ఎమ్మెల్యే గారు కానివ్వండి, తదితరులు చాలా మంది నాకు సహకరించారు. అలాగే ప్రత్యేక కరుణాకర్ రెడ్డి గారు కూడా మరి ప్రత్యేకంగా మనకి ప్రతి సంవత్సరం కూడా మందిరానికి 4 మండలానికి కూడా కేకులు సప్లై చేయడానికి దేవుడు చూపించాడు. అందుని బట్టి దేవుడు చేసిన వేలును బట్టి, దేవుడు చేసిన ఉపకారం బట్టి ఇద్దరు దేవుడిని బయటపరచడానికి ఈ 12వ వార్షిక సందర్భంగా మరి అలాగే మన మధ్యలో ఉన్న విలేకర్స్ వీడియో కూడా ఎంతగానో ఈ 4 మండలాల్లో ఉన్న మరి
పాత్రికేయులకు ఎంతగానో నాకు సహాయకరంగా ఏది వచ్చినా కూడా నాకు తోడుండి ఒక సేవకుడిగా కాకుండా ఒక స్నేహితుడిగా ఒక ఫ్రెండ్గా నాకు ఎంతో సహకరించారు. అందుబట్టి పాత్రికేయులకు కూడా నాకు ప్రత్యేకంగా వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే డైరెక్టర్లు కూడా నన్ను ఎన్నుకుండి ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఇరుకులు వచ్చినా కూడా ఇంతటి నాకు ప్రార్థనకి వెనకాల సహకారం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎక్సైజ్ శాఖలో మొదలైన కలకలం, ముస్తేదారులకు వత్తాసు పలుకుతున్నారని విమర్శలు, కదులుతున్న దస్త్రాలు. అన్ని వర్గాల అభివృద్ధికి సీఎం అహర్నిశలు శ్రమిస్తున్నారు. పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన జెడ్పీటీసీ జగన్. అటవీ శాఖ వేధింపులను నిరసిస్తూ కార్యాలయం ముట్టడి, పరిశీలించి పట్టాలిస్తామని హామీతో వెనుదిరిగిన ఆందోళనకారులు. గిరిజన గురుకులానికి నిధులు మంజూరు, పోచారంకు ఘన స్వాగతం, పలు పనులకు భూమి పూజ చేసిన స్పీకర్. విద్యార్థులు చదువుతో పాటు ఆటల్లో రాణించాలి. కేసీఆర్ జన్మదినోత్సవం సందర్భంగా క్రీడలను నిర్వహించిన ఆకుల లలిత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.